పెళ్లిపీటల మీద అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి ఆ అగ్ని ఆరక ముందు బయట శోభనం వెతుకున్న ప్రతి మూడు స్టోరీ ఇది. ఉండగా లవర్ని సెట్ చేసుకున్నావు కదా, నిజం మాట్లాడుకున్నావు. నువ్వు ఇద్దరిని ఎవరిని కూడా ప్రేమించట్లేదు కదా, కరెక్టే కదా. ఇద్దరిని ఎంత వాడాలో అంత వాడేస్తున్నావు. నీ స్వార్థానికి ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలు బలి పశువులైపోయాయి. భార్య నుంచి సేవలు పెండుకుంటావు, లవర్ నుంచి సుఖం పెండుకుంటావు. పెళ్ళైన కొత్తలో భార్య నీకు దేవత, పిల్లలు పుట్టిన తర్వాత ఆమె నీకు పని మనిషి. ఆమె వంటింట్లో గిన్నెలు తోమి నీ బట్టలు ఉతికి ఒంటి నిండా చెమట వాసనతో ఉంటే నీకు ఆమె మీద మూడు రాదు, జాలి మాత్రమే ఉంటుంది. సో ఆ కామం తీర్చుకోవడానికి బయట బిర్యానీ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ నుంచి నీ డ్రామాలు స్టార్టింగ్. ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియురాలు. ఇక్కడ నీకు భార్య అంటే ఇంటి ముందున్న తులసి కోట లాంటిది, పుణ్యం వస్తుందని మొక్కుతావు కానీ కిక్కు రాదు. అదే లవర్ అంటే పెరట్లో పెంచుకున్న గంజాయి మొక్క లాంటిది, చట్టం ఒప్పుకోదు కానీ దమ్ము కొడితే మాత్రం స్వర్గం కళ్ళ ముందు కదిలాడుతుంటుంది. తులసి తీర్థం నోట్లో పోసేటప్పుడు గంజాయి వాసన రాకూడదు కదా. భార్య ఎప్పుడు సేఫ్టీగా ఉంటుంది, కాలితో పొత్తి కడుపులో తన్నినా కూడా రాత్రికి ఇంటికి వస్తే అన్నం పెడతాం. అదే నీ ధైర్యం కాబట్టే ఆమె మీద నీకు నిర్లక్ష్యం. మెడలో తాళి అని ఉడతాడు బిగించావు కదా, కానీ లవర్ దగ్గర నీ పప్పులు ఉడకో కదా. కోపడితే బ్లాక్ లిస్ట్ లో పెట్టి దెంగేస్తుందని భయం ఉంటుంది నీకు. విశ్వాసం ఉన్న కుక్కని గొలుసులతో కట్టేసి హింసిస్తావు, కరిచే కుక్కను మాత్రం బిస్కెట్లు వేసి మేపుతా ఉంటావు. భార్య ఫోన్ చేస్తే ఏంటి అని మురుగుతావు, లవర్ ఫోన్ చేస్తే చెప్పు బంగారం అని కరిగిపోతావు. అంటే ఇక్కడ భార్య అంటే సమాజం కోసం వేసుకున్న పై బట్టలు, లవర్ అంటే ఎవరికి కనిపించిన లోపలి బట్టలు. బట్టలు గౌరవాన్ని ఇస్తాయి కానీ కంఫర్ట్ని ఇచ్చేది మాత్రం లోపల ఉన్నదే. నీకు రెండు కావాలి, పైకి పట్టు పంచ, లోపలి చిరిగిన గోచి. కానీ గుర్తుపెట్టుకో, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నీ కండ కరిగి చర్మం ముడతలు పడి షుగర్ బీపీలు వచ్చి మంచాన పడిన రోజు ఆ స్వర్గాన్ని చూపించిన ఆ లవర్ వేరే బకరగాన్ని తగులుకొని వెళ్ళిపోద్ది. అప్పుడు చీము నెత్తురు కాటున్న నీ శరీరానికి సేవ చేయడానికి, నీ మల్లమూత్రాలు ఎత్తడానికి మిగిలేది ఎవరో తెలుసా? ఇన్నాళ్ళు నువ్వు ఏడిపించి మోసం చేసిన అదే దిక్కుమాలిన భార్య. అప్పుడు భార్య గెలుస్తుంది, సేవ కూడా చేస్తుంది, కానీ ప్రేమతో కాదు, జాలితో. చనిపోయిన తర్వాత నరకం ఎలా ఉంటుందో తెలియదు కానీ బ్రతికుండగానే నీ భార్య నీకు చూపించే జాలి ఉంది చూసావు, ఆ చూపు మరణం కంటే భయంకరంగా ఉంటది.